హ్మ్. హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. వెల్కమ్ టు ఇండియన్ డిలైట్స్. ఈరోజు నాకొక మంచి స్వీట్ తినాలనిపించింది. అందుకే ఈరోజు రెసిపీలో ఒక మంచి స్వీట్ చేస్తున్నాను. జనరల్‌గా స్వీట్ అనగానే ఇంట్లో చేసుకొని తినే స్వీట్ ఏంటి ఎవరికైనా గుర్తొచ్చేది పాయసం, రవ్వ కేసరి అలాంటివి గుర్తొస్తాయి కదా! కానీ నాకు క్యారెట్ హల్వా తినాలనిపిస్తుంది. ఇందులో పెద్ద వింతేముందని అనుకుంటున్నారా? క్యారెట్ హల్వా అంటే మీరైనా, నేనైనా ఎవరైనా జనరల్‌గా తురిమి చేసుకుంటాం కదా! ఇది అలా కాదు. తురమకుండా ఉడకపెట్టి కూడా చాలా ఇన్‌స్టెంట్‌గా వెంటనే టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం నేను మీకు చేసి చూపిస్తాను. మీరొచ్చి చూసేయండి. స్టార్ట్ చేసేద్దాం రండి. ఈ క్యారెట్ హల్వా కోసం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్‌ని పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నేను ముందుగానే హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని పైన తొక్కంతా చెక్కేసి చక్కగా ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా వేస్తే క్యారెట్ త్వరగా ఉడకదు కదా! ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోనే ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఈ పాలల్లో క్యారెట్ ఉడికితే టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ పచ్చిపాలు వేసుకోవాలి క్యారెట్ హల్వాకి. అలాగే ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ కూడా పోసిన తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. బాగా ఉడికిపోయింది కదా, చూసారా? పట్టుకుంటే నలిగిపోతుంది. బాగా ఉడికిపోయింది క్యారెట్. ఇప్పుడు దీన్ని వేరే ప్యాన్లో వేసుకొని స్మాష్ చేసుకుందాం. స్మాషర్తో క్యారెట్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం. బాగా ఉడికినాయి కాబట్టి మనం జస్ట్ ఇలా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. ఎక్కువసేపు ఉడికించుకునే అవసరం ఉండదు. టైం కూడా ఎక్కువ పట్టదు ఈ హల్వా చేసుకోవడానికి. ఇప్పుడు ఇదంతా మెత్తగా అయిపోయింది కదా, మనం కుక్కర్లో ఉడికించుకున్నప్పుడు కొన్ని పాలు మిగిలినాయి కదా, అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి ఉడికించుకుందాం. ఈ క్యారెట్లని పాలు, వాటర్, నెయ్యి అది వేసుకొని ఉడికించుకున్నాం కదా, ఉడికేటప్పుడు అసలు కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చిందనమాట. భలే కమ్మగా ఉంది స్మెల్లే. కంపల్సరీ ఫుల్ క్రీమ్ మిల్కే వాడుకోవాలి. పచ్చిపాలు పోస్తేనే టేస్ట్ బాగుంటుంది, కాచిని కాకుండా. చక్కగా దీన్ని ఒక 4-5 నిమిషాలు దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇలా క్యారెట్ ఉడికేటప్పుడే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ జనరల్గా ఎవరైనా నేతిలో వేయించి వేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా రాగా ఒక్కసారి వేసుకొని చూడండి నా స్టైల్లో. పాలల్లో కనుక ఇలా డ్రై ఫ్రూట్స్ ఉడికితే టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఈసారి కంపల్సరీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా పాలల్లో ఉడకాలన్నమాట ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా. దీంట్లో ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ మాత్రమే. ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాం. ఇక్కడ హల్వా రెడీ అవుతుంటేనే గుమగుమలాడిపోతుంది. నాకు ఇంకా రెడీ అవ్వక ముందే తినేయాలనిపిస్తుంది. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు నెయ్యి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం నెయ్యి. నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ క్యారెట్ హల్వా వేడిగాను బాగుంటుంది, చల్లారాక కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఆహా, క్యారెట్ హల్వా రారా అంటుంది నన్ను. వేడి వేడిగా మన హల్వా రెడీ. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఆగలేను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఇంత టేస్ట్గా ఉంటే ఎందుకు బయట కొనుక్కోవడం చెప్పండి. ఇంట్లోనే చక్కగా చేసుకొని తినేయచ్చు. నిజంగా స్వీట్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది. క్యారెట్ కూడా బాగా కుక్ అయింది. బా నిజంగా అద్భుతమైన టేస్టు. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.